చంద్ర రోగం వచ్చింది. ఆ రోగం ముదిరితే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం పొంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. చేసిన డాన్సులు చాలు గానీ నా చీరలు ఉతికినావే బట్ట వాసదానా? ఉతుకుతానులేండి. అయినా ఇది మీకు న్యాయమేనండి. ఎంత మీరు చమ్మక్ చంద్ర అబ్బాయి అనేది మాత్రం మరి ఎంత టూ మచ్చ. నా చీరలో వచ్చి మీరు కట్టుకుంటున్నారు, మీ ప్యాంట్ షర్ట్లు నన్ను వేసుకోమంటున్నారు. జనాలంతా చూసి మంది జమ్మలు అక్కడ పంప ఫ్యామిలీ అనుకుంటున్నారు. నోరు లేస్తుందంటే బట్ట వాసదానా? నోరు లేసిందో నీ కూరలు నా కరివేపాకు నరికి పోగులు పెడతామనుకుంటున్నావు. నేను చంద్ర వీరాభిమాన్ని, నేను ఇది ఫిక్స్ అయ్యాను. ఇది నువ్వు ఫిక్స్ గా. ఏమండి, అభిమానం ఉండొచ్చండి, మరి ఇలా చీరలు జాకెట్లు కట్టుకున్నంత అభిమానం పనికిరాదు. కామెడీ స్కిట్ ని ఎంజాయ్ చేయాలండి. వాటికి మీరు అడాప్ట్ చేయాలి, నన్ను అవాయిడ్ చేయకూడదు. నీ కూరలో నా కరివేపాకు నోరు చమ్మక్ చంద్ర. నా దేవుడు పేరు చెప్పావు కాబట్టి బతికిపోయావే. అయినా నాకు భజన టైం ఏది? ఎక్కడ నా భజన బ్యాచ్? అన్న వచ్చేస్తున్నాం అన్న. తమ్ముళ్ళు వచ్చారా? ఈ రోజు భజన అదిరిపోవాలి. మన చంద్ర భజన అదిరిపోవాలి. జై బోలో చంద్రన్నకి ఓ చంద్ర మా చంద్ర చెమ్మక చంద్ర చమ్మక్ చంద్ర చమ్మక్ చంద్ర చమ్మక్ చంద్ర ఓ చంద్ర మా చంద్ర చెమ్మక చంద్ర చమ్మక్ చంద్ర చమ్మక్ చంద్ర చమ్మక్ చంద్ర. అత్తవు నీవే కదరా, కోడలు నీవే కదరా, డాక్టరు నీవే కదరా, లాయరు నీవే కదరా, లీడరు నీవే కదరా. ఓ చంద్ర మా చంద్ర చెమ్మక చంద్ర చమ్మక్ చంద్ర చమ్మక్ చంద్ర చమ్మక్ చంద్ర. ఓ చంద్ర మా చంద్ర చెమ్మక చంద్ర చమ్మక్ చంద్ర చమ్మక్ చంద్ర చమ్మక్ చంద్ర. భజన భజన బాగా పాడారా. ఇలాగే పాడుతూ పడితే మన చంద్ర ఇంకా ఎత్తుకు దిగుతారా. ఇగోరా రై, ఈ రోజు పేమెంట్ ఎప్పుడు వెళ్ళకండి రా, ఆరదీస్తా. ఇగోరా నా టమాటా తీసుకో. ఇగోరా నా అగరబత్తి తీసుకో. ఇగోరా నా కూరలో కరివేపాకు తీసుకో. ఇదిగోరా అగరబత్తి నువ్వు తీసుకో. వస్తేనా కంకి భజన ఇక్కడైతే అక్కడేం చేస్తానవే? వస్తాను ఇట్లా ఏం చేస్తాను అక్కడ? తీసుకో నా కంకి. కాళ్ళకి దండం పెట్టుకో. నాకు కాదు, చమ్మక్ చంద్రకి. నేను చమ్మక్ చంద్రకి దండం పెట్టను. నువ్వు పెట్టకపోతే నేను పెట్టుకుంటా. మా ఆయనకైతే మైండ్ దొప్పింది, అయినా మీకేమైందిరా? ఇలా చీరలు కట్టుకుని భజనలు చేయడానికి సిగ్గులు లేవరా మీకు? మీరు మగాళ్ళు కాదురా? డబ్బులు ఇస్తే చమ్మక్ చంద్రకి అయింది, షేకింగ్ చేసి కూడా చేస్తాం భజన. చేస్తారు మీ భజన వల్ల బుగ్గిపాలైపోయింది. అరే తమ్ముళ్ళు, కామెడీ సెన్స్ లేని ఆడవాళ్ళతో మనకెందుకురా? మీరు వెళ్ళండి అక్కడికి. ఏమండి, ఇలా మీరు చమ్మక్ చంద్రకి భజనలు చేసి చేసి ఉన్నాస్తంతా భజన అయిపోయింది. అయినా మీ అభిమానం కడుపు చెందుతుందా కాలుకు వస్తుందా? కడుపు నిండితే అరిగిపోద్ది, కాలు నిండితే కరిగిపోద్ది, కానీ గుండెలు నిండితే అలా ఉండిపోద్ది. మీరు ఇలా మాట్లాడితే నాకు ఎక్కడెక్కడో కాలిపోద్ది. నీకు ఎక్కడ కాలినా ఏం రాలినా నా అభిమానం అనే జ్యోతి మాత్రం మారదు. అది ఎప్పటికీ వెలుగుతూనే ఉంటది. ఓ చంద్ర నా చంద్ర చెమ్మక చంద్ర చెమ్మక చంద్ర చెమ్మక చంద్ర చెమ్మక చంద్ర. ఓ చంద్ర నా చంద్ర చెమ్మక చంద్ర చెమ్మక చంద్ర చెమ్మక చంద్ర చెమ్మక చంద్ర. ఓ చంద్ర మీ పిల్లల తాళ్ళు తెగిపోను, మీ మొలతాళ్ళు తెగిపోను, మీ గున్నవన్నీ తెగిపోను, మీ పిల్లలు మొండమయ్యా. ఇట్లే రావట్లేదు ఫ్లోలో. ఎన్ని అనుకున్నా చచ్చిన వాళ్ళారా, అడుక్కున్నారా, దిక్కుమాలారా. ఒక మొగాడు ఆనందంగా నవ్వుతా మీ ఆడవాళ్ళు ఓర్చుకోలేరు. మీకు కాలుద్ది, మండుద్ది, ఉడుకుద్ది. అయినా ఈ విషయం మా చంద్ర మాకు ఎప్పుడో చెప్పాడే. ఏమండి, మీరు సంసారం అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి చమ్మక్ చంద్ర అనే కాన్సెప్ట్ లో బతికేస్తున్నారు. ముందు ఆ ఫోటో తీసేయండి. ఫోటో జోలికి వచ్చావో, ఫోటో మీద చేయి పడిందో నీ ఫోటోకి దండ పడుతుంది ఏమనుకుంటున్నావో? ఏమండి, మన కాపురు ఎవరో రోడ్డు మీద పెడితే ఆయన వచ్చి తీరుస్తాడా అరుస్తాడా చమ్మక్ చంద్ర? సంసారం అనే కాన్సెప్ట్ అంటేనే చంద్రని. ఆయన ఆరుస్తారు, తీరుస్తాడు. చూసావా చంద్ర, ఇక్కడ ఏం జరుగుతుందో చూసావా? నీ స్కిట్ లో ఆడవాళ్ళు మాట్లాడితేనే ఒప్పుకోవే. ఇక్కడ నీ అభిమానికి ఒక్క ఆడది టార్చర్ మీద టార్చర్ చేస్తుంటాడు. కటౌట్ పట్టుకొని పిలిస్తే వస్తారంటే వీధి కూడా కటౌట్ పట్టుకొని పిలుస్తాడు. మీ మైండ్ దొబ్బింది. ఒక అభిమాని ఆడదాని చేతిలో చావాల్సిందేనా? నేను చావను చంద్ర, దాని చేతిలో అస్సలు చావను. అవసరం అనుకుంటే నీ పాదాల దగ్గర చచ్చిపోతా, కానీ దాని దగ్గర చావను చంద్ర, చావను.
రాక కల కాదు కదా, నా తడిక ఇది అబద్ధం అంతకన్నా కాదు కదా. నీ అందమైన కామెడీ చేతులతో నన్ను పట్టుకున్నావా చెమ్మక్ చంద్ర? నేను నీ మీద పెంచుకున్న ఇంత చిన్న అభిమానానికి నన్ను చూడ్డానికి వచ్చావా నా ఇస్త్రీ? నా గంట, నా టీవీలో నీ యాడ్ వేయడానికి వచ్చావా నా టమాటా? నా కూరలో నీ కరివేపాకు వేయడానికి వచ్చావా నా కంకి? నా జీలకర్ర బెల్లం, నా శీలకి జవాని, నీ డైలాగులే నా ఊపిరిగా, నీ మ్యానరిజలే నా ప్రాణంగా, నా హృదయ మందిరంలో అభిమానంతో దాచుకున్నాను నాయన. నా నటరాజా, నీవు నటరాజులకే నటరాజు ఉన్న నటరాజా, నేను నిన్ను చూశాను, నా జన్మ ధన్యమైపోయింది. ఇదిగో నీ ప్రాపర్టీస్, నీ చీరలు కట్టుకో, ఈ చీర కట్టుకో, కట్టుకో ఈ చీర. దాశరథి కరుణాపయోనిధి, నువ్వే దిక్కని నమ్మడమా, నీ ఆలయమును నిర్మించడమా, నిరతము నిన్ను భజించడమా రామకో. చంద్రన్న ఏంటి ఎలా వచ్చావేంటి? ఒక ఆడది మగాడ ముందు తలెత్తి మాట్లాడితే నాకు నచ్చదు. అది అభిమాని పెళ్ళమైనా సరే, నా పెళ్ళమైనా సరే. చంద్రన్న అర్థమైంది రవి. ఏ మా మగాల్ని ప్రశాంతంగా బతకనివ్వరా మీ ఆడవాళ్ళు? వాడు ఎవడి ఫోటో పెట్టుకున్నాడు? తమన్నా ఫోటో పెట్టుకున్నాడా? ఇలియానా ఫోటో పెట్టుకున్నాడా? నా ఫోటోని పెట్టుకుంది. ఒక మగాడి ఫోటో పెట్టుకున్నా మీ ఆడవాళ్ళు ఓర్చుకోరా? పాప మగవాళ్ళమే, సున్నితమైన వాళ్ళం. మీ ఆడవాళ్ళు మగాళ్ళ మీద ఇంత జాలు చూపించిన ప్రపంచం మొత్తం ప్రశాంత నిలయం అవుతుంది. అంటే మీరు అనేది ఆడవాళ్ళు రాక్షసులా, ఆడవాళ్ళు పనికి వాళ్ళ, ఆడవాళ్ళ గురించి మీరు ఏమనుకుంటారు? చూసావా రవి ఆడవాళ్ళ సౌండ్ పోలీసు? చూసావా? ప్రపంచం తల కిందులైన ఆడవాళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారు రవి. 10 రూపాయలు జెండు బామ్ కొనుక్కైనా రాసుకోవచ్చు రవి, కానీ ఆడదాని పర్ఫార్మెన్స్ ని తట్టుకోలేము రవి. వద్దు రవి, అందుకే రవి పద రవి. ఎక్కడికి చంద్రన్న? ఆడదాని నరకం నుంచి దూరంగా మగాడ స్వర్గానికి దగ్గరగా తీసుకెళ్తాను పద రవి. ఎక్కడికి చంద్రన్న? మగాశ్రమానికి తీసుకెళ్తాను రవి. నాకు అనాథాశ్రమం తెలుసు, వృద్ధాశ్రమం తెలుసు, ఈ మొగాశ్రమం ఏంటి చంద్ర? ఒరే పిచ్చి రవి, ఈ రోజుల్లో మగాశ్రమానికి డిమాండ్ ఎక్కువరా పిచ్చి రవి. ఆ వృద్ధాశ్రమం ఏమి లేవు రవి, అర్థమైందా? ప్రతి మొగుడు ఆ మగాశ్రమానికి రావాల్సిందే రవి, రావాల్సింది, రచ్చి తీవాల్సిందే, చివరి క్షణంలోనే అక్కడ రావాల్సిందే రవి. లేట్ అవుతుంది కావచ్చు. ఆయన కూడా ఆ మగవాశ్రమానికి వస్తాడని నాకు నమ్మకం ఉంది. లేట్ అయినా అక్కడికి రావడం మాత్రం ఖాయం. అంతేనా? అంతే. మనం వెళ్దాం. నన్ను అడుగుతాంటి, రోజా గారిని అడుగుతా. ఆదుకోవడానికి ఏదో ఆశ్రయం చెప్పండి, మేమే వస్తాం. మనకి ఇల్లే దేవాలయం. రోజా గారు, ఎక్కడ పెడదామండి ఆశ్రమం? మనకెందుకు కర్మ, ఇంట్లో హ్యాపీగా ఉండకుండా కదా మీరు బయట ఆశ్రమానికి పోతాం, వస్తాం రిఫ్రెష్ అయ్యి. వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తారు, మనకేం బాధ, మన ఇంట్లో హ్యాపీగా ఉందాం. ఎప్పుడు ఏ పక్కేస్తావో తెలియదు గోలీ. ఒకసారి ఏమో మనకేస్తాడు, ఒకసారి ఏమో మగాళ్ళకి వేస్తాడు. సేఫ్ గా ఇద్దరిని అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం, మగవాళ్ళని ఆడవాళ్ళని. బాగుంది, వెరీ నైస్. నాగబాబు సార్ ఆశ్రమంకి రెడీ అయ్యారా? ఎంత అర్థం చేసుకుందో రోజా. టోటల్ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. లాస్ట్ లో నీ మెసేజ్ చాలా బాగుంది చంద్ర. మీద ఆడవాళ్ళు లేకపోతే మన మగవాళ్ళు అసలు మాట్లాడరు. చంద్ర మెసేజ్ ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు మనశ్శాంతిగా ఉంచితే ప్రపంచం బాగుపడుతుంది, యుద్ధాలు రా. ఫస్ట్ మగవాళ్ళు ఆడవాళ్ళని ప్రేమగా చూసుకుంటే అసలు కోపం అనేది ఆడదానికి రాదు. తెలుసుకోండి లేడీస్ అందరూ, మగవాళ్ళని మనశ్శాంతిగా ఉంచాల్సిన బాధ్యత మీది. ప్లీజ్ నో ఇట్. తెలుసుకోండి, మగవాళ్ళు ఆడవాళ్ళని ప్రేమగా చూసుకుంటే మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు. అదే ఇది మాత్రం అబద్ధం. ఆడు కాంప్రమైజ్ అయ్యే కొద్దీ తొక్కుతారు కిందకి.